సిద్ధు గురించైతే తులసి వాళ్ళ అమ్మకైతే తెలిసేలా చేస్తున్నారనమాట. రేపటి రోజు తులసిని పెళ్లి చేసుకోవాల్సొచ్చిందనుకోండి సిద్ధు, ఇంకా ఒప్పుకునే ఛాన్స్ ఉంటది కదా! అసలేం జరుగుద్దంటే తులసి వాళ్ళ అమ్మ అయితే గుడికొస్తదనమాట. గుడికొచ్చి మొక్కు తీర్చుకొని ఇంకా మెట్లు దిగి ఉంటే మెట్ల మీద కళ్ళు తిరిగి పడిపోద్దనమాట. వెంటనే అక్కడున్న సిద్ధు అయితే అక్కడున్న టెంకాయని పగలగొట్టి ఆ నీళ్ళనైతే తులసి వాళ్ళమ్మ మొహం మీద చల్లి లేపుతాడనమాట. ఇంక అడుగుతూ ఉంటాడు, "ఎందుకు గుడికొచ్చావక్క ఇంత నీరసంగా ఉంటే?" అని అడిగితే, "మా అమ్మాయి పెళ్లి కుదిరింది బాబు, ఉపవాసం ఉండి మొక్కు తీర్చుకున్నాను" అని చెప్తూ ఉంటదనమాట. ఇంక సిద్ధు అయితే, "అవునా అక్క, నేను కూడా ఉపవాసం ఉండి మొక్కు తీర్చుకుంటాను. ఇంకా నేను ప్రేమించిన అమ్మాయితో నాకైతే పెళ్లి జరుగుతుంది కదా" అని అడుగుతూ ఉంటాడనమాట. ఇంక తులసి వాళ్ళమ్మ అయితే, "అవునా బాబు రా" అని చెప్పి ఇంకా సిద్ధునైతే గుళ్ళోకి తీసుకెళ్ళిపోయి ఇంకా సిద్ధుకి సిద్ధు ప్రేమించిన అమ్మాయికి ఇద్దరికీ అయితే పూజారికి చెప్పించి అర్చన చేపిస్తదనమాట. ఇదైతే ఫిక్స్ అండి. సిద్ధుకైతే తులసినే జోడీ అనమాట. ఇంకో పక్క అయితే శ్రీకాంత్ అయితే ఇంకా తులసిని అయితే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్పి కారులో ఎక్కించుకుంటాడు. ఇంకా అలా వెళ్తే దారిలో ఒక గోల్డ్ షాప్ దగ్గర ఆపి, "తులసి గారు మీకైతే ఒక నెక్లెస్ కొనియాలనుకుంటున్నాను" అని చెప్పి, "ఇంకా మీరు వెళ్ళి సెలెక్ట్ చేస్తూ ఉండండి, నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ మాట్లాడతానని" చెప్పి బయట మాట్లాడుతూ ఉంటాడు. లోపలికి వెళ్ళి తులసి అయితే నెక్లెస్ చూపిమంటే వాళ్ళు లక్షల్లో చూపిస్తూ ఉంటారు. తులసి అయితే షాక్ అయిపోయి ఇంకా వేలల్లో చూపియండి, 30-50 వేలల్లో అని అడుగుతూ ఉంటుంది. అసలైతే వాళ్ళు అవమానిస్తారనమాట. 30-50 వేలలో ఏమీ రావమ్మా అని ఇంకా అవమానిస్తే ఇంకా శ్రీకాంత్ వచ్చి అసలు అరుస్తాడనమాట వాళ్ళని. "మీరు కస్టమర్లని ఇలాగా ట్రీట్ చేస్తారా? అసలు మీరైతే ఇది మా మా ఓన్ బిల్డింగ్, ఈ బిల్డింగ్లో నుంచి మీరైతే ఖాళీ చేయండి" అని అంటాడనమాట. అంతే తులసి షాక్ అయిపోద్దనమాట. అంటే అసలు ఆ బిల్డింగ్ అయితే శ్రీకాంత్ వాళ్ళదే అనమాట. అందులో జ్యువెలరీ షాప్కి ఇచ్చారనమాట అద్దెకి. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మన శ్రీకాంత్ అయితే ఇవన్నీ కాదు, తులసికైతే డైమండ్ నెక్లెస్లు చూపియండి అని 50 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ కొనిస్తాడనమాట శ్రీకాంత్ అయితే తులసికి. ఇంకా నెక్స్ట్ అయితే తులసిని అయితే డ్రాప్ చేయడానికైతే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకో పక్క సిద్ధు కూడా తులసి వాళ్ళమ్మ నీరసంగా ఉందని చెప్పి తులసి వాళ్ళమ్మని కూడా తన బండి మీద ఎక్కించుకొని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని తీసుకెళ్తూ ఉంటాడనమాట. ఇప్పుడైనా సిద్ధు అయితే తులసిని చూస్తాడా లేదా అనమాట, చూడాలా. అసలు ఏం జరుగుతుందో చూద్దాం. థ్యాంక్ యూ.